శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు లలిత రహస్య సహస్రనామాల నామము నేర్పుతున్నారు మాకు. నామంలో ఉన్న విశేషమైన గూఢార్థాలు చెప్తున్నారు. ఆ నామము మేము పఠిస్తాం వల్ల మాకు ఎటువంటి ఫలితం వస్తుంది అని కూడా చెప్తున్నారు. మీరు ఒక్కసారిగా 3 లాభాలు చెప్తున్నారు మాకు. ఆ నామం నేర్చుకొని చక్కగా పఠిస్తమే మా బాధ్యత. పుస్తకం కావాలి, పుస్తకం కావాలి, పుస్తకంలో చదవాలి అని ఆతృత పడుతున్నారు ప్రేక్షకులు. పుస్తకంలో కన్నా అద్భుతంగా మనసుకు హత్తుకునేట్టుగా చెప్తున్నారు విజయశ్రీ గారు. ఇవి విని మనము పారాయణ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని నా చిన్న మనవి. తప్పకుండానండి. మీరు అంతగా మమ్మల్ని అభిమానిస్తున్నారు, అంతగా ఆశిస్తున్నారు. మీరు ఆశించినంత మేరకు నేను న్యాయం చేయడానికే ప్రయత్నిస్తాను. మీరు మన శ్రోతలకి మనం ఎంత బాగా అందిస్తే ఈ నామాలు బాగుంటుంది అనే మన ఇద్దరి ప్రయత్నం కూడా. ఇప్పుడు పుస్తకంలో కొంచెం వివరణ ఉంది. మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం వల్ల ఇంకా వివరం ఇంకా ఎక్కువగా మీలో ఉన్న ఆ వివరాన్ని నేను బయటికి తీస్తూ ఉన్నాను. అది మనము అమ్మవారి గురించి చెప్పుకునేటప్పుడు నిజం చెప్పాలంటే అవతల వ్యక్తికి కూడా ఆ మనని ఉత్తేజపరిచేటువంటి ఒక మంచి అద్భుతమైన సుగుణం ఉంటేనే మాట్లాడే వాళ్ళకి అంత ప్రసంగం ఆసువుగా వస్తుంది. ఇప్పుడు చూడండి, సభల్లో కూడా ఎవరో 4-5 కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటే పాపం ప్రసంగించే వాళ్ళకి ఆ మూడ్ రాదు. అందరూ వచ్చి ఏం చెప్తారా, ఆయన మైకు దగ్గర రాగానే చక్కగా కూర్చొని ఏం చెప్తారన్న ఆసక్తిగా ఎదురు చూస్తే నాకు ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. అందులోంచి ప్రశ్నలు వస్తే ఇంకా బాగుంటుంది. ప్రశ్న పరిప్రశ్న వస్తే ఇంకా వాళ్ళల్లో ఉన్న మీలో ఉన్న విజ్ఞానాన్ని మేము బయటికి లాగుతున్నట్టుగానే ఉంటుంది. అవునండి. అయితే అలా మీరు నేను చెప్తున్న విషయాలకు నన్ను ఎంత ఉద్దీపనగా, ఎంత ఉత్తేజంగా చేస్తున్నారంటే నాకు ఇంకా ఇంకో 4 ముక్కలు ఎక్కువ చెప్దామని ప్రతిసారి మనం 10 నిమిషాల్లో ముగించాలనుకున్న నామాన్ని 15-20 నిమిషాల వరకు అలా పొడిగిస్తూనే ఉన్నాం మనం. అవునండి. సో ఇదంతా మీకు శక్తి ఉన్నా, నాకు శక్తి ఉన్నా, ఆ శక్తినిచ్చే మాత శ్రీమాతే. ఆవిడికి 100,000,000 వందనాలు మనం సమర్పిస్తూ ఇప్పుడు తర్వాత మనము 20వ నామానికి వచ్చామండి. 20వ నామానికి వచ్చాం. 20వ నామంలో కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఈ దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం మూక పంచసతి చెప్పుకుంటున్నాం చూడండి. దాంట్లో మూక కవికి ఎటువంటి మహత్తరమైన అద్భుతమైన భాగ్యం లభించిందో ఆ భాగ్యానికి సంబంధించిన తాంబూలం గురించే ఉంది దీంట్లో. అమ్మవారు చక్కగా మంచి గుమగుమలాడిపోయే పరిమళాలతో కూడినటువంటి అనేక సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి తాంబూలం ఆవిడ వేసుకుంటుంది. మహారాజ్ని కదా, మహారాజ్ని. తాంబూలం ఆవిడ వేసుకోవటం వలన ఇక్కడ కర్పూర వీటిక ఆమోద అంటే, ఆమోదము అంటేనండి అసలు నిజానికి ఆమోదము అంటేనే చాలా పెద్ద విషయం అన్నమాట. అది అంటే సాధారణంగా ఆమోదము అంటే వేరే అర్థం చెప్తారు, అంటే అంగీకరించడం అని అంగీకరిస్తాం. మాకు తెలిసిన భాష అదే. మా ఆమోదం అంటే ఆవిడ కూడా ఆమోదించిందండి అంటే. అవునవును. కానీ ముదము అనే భాష నుంచి ఆమోదము వచ్చింది. సంస్కృతంలో ముద్ అంటే సంతోషించడం, మోద్ అని వస్తుంది మాకు. ముద్ అనేది ముందు ధాతు, మూల ధాతు, దానికి మోద్ అని వస్తుంది. మోదము అంటే ఏంటి? సంతోషం. మోదముతో పాటల్లో ఉంటుంది కదా. ఇక్కడ ఆ మోదము ఇంకా ఎక్కువ పాళ్ళలో చెప్పాలంటే ఆమోదము అన్నారు.
ఆహాహా. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. అందుకే ఒకటే లైన్లో చదివేయాలి మనం. అంతే, ఆపకూడదండి. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర, ఒకటే పదం. కర్పూర వీటిక ఆమోద ఇట్లా చదవకూడదు. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. అది మనకి రాకపోతే ప్రాక్టీస్ చేసైనా ఏక బిగిని చదివేసేయాలి. అందుకనే నేను మన సదాశివ కుటుంబ సభ్యులందరికీ మీరు పదే పదే చెప్పాలని నేను పదే పదే పలుకుతున్నాను. ఎక్కడైనా కొంచెం కఠినంగా ఉంటే అది విజయశ్రీ మేడం గారు సంస్కృత పండితులు కాబట్టి వాళ్ళు విడమర్చి చెప్తారని ఆ పదాన్ని నేను పదే పదే చెప్తూ ఉన్నా. అందులో తప్పు ఒప్పు మాకు తెలియాలి కదండి. అవును, తెలియాలి కదా. మీరు చేస్తున్న కృషి చాలా ఎక్కువ నేను చెప్తున్న దానికన్నా. పాపం మన శ్రోతలకు అన్ని తెలియాలని వివరంగా మీరు అన్ని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ నామాన్ని పదే పదే మనం పలికామనుకోండి, ఈరోజు ఈ వీడియో చూస్తాము, పదే పదే పలికితే వాళ్ళు ఎక్కడైనా నిర్భయంగా కూర్చొని నేను లలితా రహస్య సహస్రనామాల్ని అద్భుతంగా తప్పులు లేకుండా పాడగలను, చదవగలను అని ఎంతో దీంతో కూర్చోవాలి అని నా అభిప్రాయము. మరి అందుకునే వాళ్ళు వారి ఇష్టం. మీకోసం మీరు శ్రోతలు మేలు కోరి మీరు చెప్తున్నారు, అందుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. మీకోసం మీరు ప్రయత్నించాలి, మా ప్రయత్నం మాది ఉంది, మీ ప్రయత్నం కూడా మీరు ప్రయత్నించండి. రోజు ఆ నామాన్ని ఆ వీడియో చూడగానే 11 సార్లు చెప్పుకోండి, 21 సార్లు చెప్పుకోండి. ఇంకా అంతకన్నా అద్భుతం ఏంటి మన జీవితానికి? అంతే కదండి. అంతే కదండి. ఇప్పుడు నామానికి వస్తే కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అంటే అయితే ఇప్పుడు అమ్మవారు వేసుకున్నటువంటి ఆ కర్పూర మిళిత తాంబూలము సమ ఆకర్ష కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అంటే అమ్మవారు వేసుకున్న వివిధ రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాల యొక్క పరిమళము చుట్టుపక్కలంతా వ్యాపించింది. వీటిక చుట్టుపక్కలంతా అంటే వీటిక అంటే ఆ చుట్టుపక్కల అష్టదిక్పాలకులు ఉంటారు కదండి. అవునండి, అష్టదిక్పాలకులు ఉన్న అష్టదిక్కులంతటా కూడా ఈవిడ వేసుకున్న తాంబూల పరిమళం అంత దూరం సుగంధం అంత దూరం వ్యాపించింది. ఆ వ్యాపించినటువంటి ఆ యొక్క పరిమళాన్ని దేవతలంతా ఆస్వాదిస్తూ ఆనందంగా ఉన్నారట. ఆ పరిమళాన్నే ఆస్వాదిస్తూ ఆ తాంబూల ప్రసాదంగా వచ్చింది మన మూక కవికి ఒక్కరికే. చూడండి, ఊరికే వాసనే చూశారు. ఆమె దగ్గర ఉండి కూడా అంటే వంట చేస్తే వాసన చూసే వీళ్ళు సంతోషించారు. ఆ వంట తిన్నది మూక కవి వంట వాసనకే వీళ్ళందరూ సంబరపడ్డారు. అందుకని కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. అందుకని ఆ ఆనందం అంటే తను వేసుకున్నటువంటి తాంబూలం యొక్క పరిమళాన్ని అంతటా వ్యాపింపజేసి ఆనందాన్ని కూడా వ్యాపింపజేసింది. ఎందుకంటే అమ్మవారు ప్రేమరూప ప్రియంకరి ఇది ఉంది కదా మనకి. ఆవిడ ఎంత ప్రేమమూర్తి అంటే ఎప్పుడు అందరికీ ప్రజలందరికీ కూడా సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే మంచి. అందుకని ఇక్కడ ఆనందం అన్న పదం ఎందుకు వాడాడంటేనండి, ఒక పదార్థాన్ని తింటే అది సుఖం, ఆ సుఖం తాలూకు అనుభూతి ఆనందం, తేడా ఉంది ఇక్కడ. అందుకనే చూడండి ఎవరికి వాళ్ళు ఆస్వాదించాలి. ఇప్పుడు మనం ఒక కమ్మటి పదార్థం తింటామండి, అదే మంచి మధుర పదార్థం మన అమ్మే దగ్గరుండి చక్కగా లడ్డు కట్టి పెడుతుంది మనకి, ఎంతో చక్కగా ఉందని తింటాం. ఎలా ఉంది లడ్డు అని ఎవరిని అడిగితే మా అమ్మ చేసింది కదా చాలా బాగుంది అంటాం. అంతేగాని ఎంత బాగుంది ఎంత పర్సంటేజ్ బాగుంది అనేది ఎవరు చెప్పలేదు, ఎందుకంటే అనుభవైక వేద్యం, ఆ తిన్న అనుభూతి వాళ్ళకి సొంతం. అలాగే ఇక్కడ అమ్మవారు ఏం చేసింది, తనకున్నటువంటి ఆ తాంబూల పరిమళాల వ్యాపనం అంతటా చేసేసరికి దేవతలందరూ వచ్చి ఆ యొక్క సువాసన చూసే ఆనందాన్ని పొందారట. తినటం అనేది జిహ్వకి మాత్రమే సంతృప్తి, కానీ మనస్సుకు ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే ఆ అనుభూతి. ఆ అనుభూతిని అందరికీ పంచింది ఆవిడ, ఆ అనుభూతిని అందరికీ పంచింది. పంచేసరికి సమాకర్ష దిగంతర దిక్కు అంతాల్లో ఉండే దిక్పాలకులు. కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిక్ అంతర దిగంతర అంటే దిక్కుల అంతంలో ఉండేటువంటి అందరికీ కూడా, అంటే దిగంతరాల వరకు ఆవిడ పరిమళ తాంబూలం అష్ట దిక్పాలకులకే కాదు ఆ దిక్కుల్లో ఉన్న వారందరికీ, అంటే దిక్కులకు అంతంగా ఉన్నంత వరకు ఆవిడ తాంబూల పరిమళం వ్యాపింపజేసింది. ఆవిడ ఆ తాంబూల పరిమళం యొక్క ఆమోదాన్ని కూడా వ్యాపింపజేసింది. అంటే మంచి వాసన వస్తుంటే మనకు దగ్గర ఎవరు లేకపోయినా చాలా ఆనందంగా ఉండేది. మంచి వాసన వస్తుంది పక్కింటోంచి అంటారు, నిజానికి వాళ్ళ ఇంట్లో ఏం చేస్తుందో మీకు తెలియదు, కానీ ఆనందాన్ని పొందుతారు ఆ మంచి వాసనకి. అలాగే అమ్మవారు ఎక్కడో చింతామణి గృహంలో ఉంది, వీళ్ళందరికీ దర్శనం ఇస్తుంది ఆవిడ. అందుకని వాళ్ళందరూ
దిగంతర అని ఎందుకంటే దిక్కులకు అంతంగా ఉన్నటువంటి మనుష్యుల వరకు, దేవతల వరకు ఆవిడ తన యొక్క పరిమళ తాంబూలాన్ని వ్యాపింపజేసింది. ఆ పరిమళంతో పాటు ఆమోదాన్ని వచ్చినందుకు ఆనందాన్ని కూడా ఆవిడ వ్యాపింపజేసింది. ఆమోదము అంటే అంత అర్థం ఉంది కూడా. ఇదండి అంత ఇది. ఇక్కడ మనము ఇంతగా ఆవిడ వేసుకున్నటువంటి పరిమళ తాంబూలము దిగంతాల వరకు వ్యాపించింది అని చెప్పిన తర్వాత మన శ్రోతలకు ఒక్కసారి దాంట్లో ఏమేమి ఉంటాయో కూడా చెప్పాలి. చెప్పండి. ఆవిడ వేసుకున్నటువంటి తాంబూలంలోనండి ఏలా లవంగ కర్పూర కస్తూరి కేసరాదిభి జాతి ఫలదళై పూగై లాంగూల్యూషణ నాగరై చూర్ణై ఖాది రసారైశ్చయుక్త కర్పూర వీటిక. అంటే చూడండి, తెలుగులో చెప్పుకుందాం మీరేనా. ఇది శ్లోకం అండి. ఈ శ్లోకాన్ని మీరంటే తెలుగులో సులభంగా కావాలి కదా, మీకు కావాలి కదా. దాంట్లో ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం వేశాక ఆ పదార్థానికి వచ్చేటువంటి అసలుకి అటువంటి అద్భుతమైన రుచి కానీ వాసన కానీ ఇంకెక్కడా దొరకదు మనకి. పచ్చకర్పూరమే అంత అద్భుతంగా ఉంటుంది. తిరుపతి కొండపైన ఆ స్వామి చక్కెర పొంగల్లో ఉంటుంది కదా, పచ్చకర్పూరమే వేరు అసలుకి. ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరము, కస్తూరి, నాగకేసరము. నాగకేసరం చాలా బాగుంటుందండి ఇది. నాగకేసరము అంటే ఇది కుంకుమ పువ్వు. యాక్చువల్గా కుంకుమ పువ్వు అంటే మాకు తెలుసు, నాగకేసరం అంటే తెలియదు. వీళ్ళు నాగకేసరం అంటారు, కుంకుమ పువ్వు తెలుగు మాట. సో నాగకేసరము, జాజికాయ, జాపత్రి, ఒక్కలు, ఇవి మనకు తెలుసండి. జాజికాయ జాపత్రి తోడ తాంబూలం ఇచ్చేదనే పాటలు ఉన్నాయి మనకి. జాజికాయ, జాపత్రి, ఒక్కలు, చలువ మిరియాలు. తోక మిరియాలు ఉంటాయి కదండి. చలువ మిరియాలు, మిరియాలని చలువ మిరియాలు అంటారా? చలువ మిరియాలు అంటారు. తాంబూలం వేసినప్పుడు చలవ చేయాలి కదా. అవునవునవును. అంటే చలువ మిరియాలు వేయటం వలన బాలింతరాళ్ళకి ఇస్తారు కదండి. ఆ పళ్ళు వాళ్ళు డెలివరీ అయినప్పుడు పళ్ళు బిగబట్టి నెప్పులు తీస్తారు కదా, ఆ పళ్ళన్నీ ఇదివరకు రోజుల్లో లూజ్ అయ్యేవిట వాళ్ళకి. ఆ దానికి గట్టిదనం కోసం ఈ తాంబూలాలకి ఇవన్నీ ఇచ్చేవాట. ఇటు కుంకుమ పువ్వు కంపల్సరీ తాంబూలం ఇచ్చేవాళ్ళు. బాలింతరాలకి ప్రతిరోజు తాంబూలం ఇచ్చేవాళ్ళు, 2 పూట్ల ఇవ్వాల్సిందే ఇచ్చేవారు. ఆ తాంబూల చరవణం చేస్తే ఆ దంతాలు అవి కూడా కాస్త గట్టి పడతాయి అన్నమాట వాళ్ళకి. అది ఇంకా ఇవి కాక కాచు తమలపాకులతో కూడినటువంటి తాంబూలాన్ని కర్పూర వీటిక అంటారు. తమలపాకులు కంపల్సరీ, ఒక్కలు మనకు తెలుసు. జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు. ఇప్పుడు కాచు వేస్తే ఎర్రబడుతుంది. అవును. అంటే కాచు ఇప్పటికీ మనం వాడుతాం, గోరింటాకులో కూడా వస్తాం. కాచు వేయాలి. తర్వాత ఏలకులు, లవంగాలు, కుంకుమ పువ్వు. ఇది కాక ఇంకా మనం ఇది పచ్చకర్పూరం అని చెప్పాను. కస్తూరి వేయడం వల్ల బాలింతరాలు ఒళ్ళు చల్లబడిపోయింది. ఇదివరకు రోజుల్లో డెలివరీస్ కదండి, బాలింతరాలు ఒళ్ళు చల్లబడిపోయింది డెలివరీ పాప పుట్టేసరికి. అది కొంచెం వేడెక్కడానికి కస్తూరి వేసేవారు. అన్నిటిలోకి వీటన్నిటి యొక్క సుగంధ ద్రవ్యాలకి అద్భుతమైనటువంటి సమాకర్ష దిగంతర కదండి. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఆ పచ్చకర్పూరం దాంట్లో పడి ఆవిడ తాంబూల చరవణం చేస్తుంటే అది దిక్కులకి అంతం వరకు అది వ్యాపించి అందరికీ కూడా ఆమోదాన్ని కల్పించిందిట. అటువంటి అద్భుతమైన తాంబూల చరవణం చేసిన శ్రీ లలితాదేవికి మనం వేల నమస్కారాలు చెప్పుకుంటూ ఈ నామాన్ని ఫలితం చెప్పాలి కదండి. మాకు నామాన్ని పూర్తి చేసుకున్నాం. మాకు కావాల్సింది ఫలితం చెప్పాలి కదండి. మరి కష్టపడి పాపం శ్రోతలందరూ కూడా ఈ నామాన్ని పారాయణ చేస్తున్నారు. మనకి ఎంతో ఆనందం కలిగించే మీరు ఆ రాశినామంలో వర్ణన అద్భుతంగా ఇస్తున్నారు. ఫలితం కోసం కూడా మేము ఎదురు చూస్తూ ఉంటాం కదా. చూస్తారు కదా, చూడటం సహజమే, న్యాయమే. ఈ నామం అండి పారాయణ చేయటం వలన తాంబూల చరవడంలో ఉన్నటువంటి ఆ సుగంధంతో ఆ అష్టదిక్పాలకులందరూ ఎలా వశమైపోయి చుట్టూతా ఉండి ఆ వాసనని పీలుస్తూ ఆమోదం పొందారో, పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఆమోదం పొందారో ఈ నామపారాయణ చేసిన వాళ్ళకి ఒక వశీకరణం వచ్చేస్తుంది. ఎట్లా వశీకరణం అంటే ఏదో మనకి ఇతర విద్యల్లో చెప్పిన వశీకరణం కాదు. మన పిల్లలే మన మాట వినరు, కాస్త వశమయ్యేటట్టుగా చేస్తుంది అమ్మవారు. అంతే, మాట వింటలేదురా దేవుడా. మాటలు వినకపోవడం పెద్ద వరల్డ్ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. ఎవరింటికి వెళ్ళినా మా పిల్లలు మా మాట వినరు. వాళ్ళు ఎల్కేజీ పిల్లాడు అంతే,
10th వాడు అంతే, ఇంటర్మీడియట్ వాడు అంతే. ఎవరు కూడా పిల్లలు తల్లిదండ్రుల మాట వింటలేదు. ఉద్యోగం చేసేవాళ్ళు అసలు వినరు. అసలు ఉద్యోగం చేశాక చెప్పడం మానేశారండి. తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదో బాగుంటే చాలు వాళ్ళు అన్నట్టుగా ఉంటున్నారు తప్పితే తల్లిదండ్రులు కూడా పాపం చాలా నోరు కట్టుకొని ఎవరి జీవితాలు మనస్సు చంపుకొని పిల్లలకి ఎన్నో చెప్పాలంటుంది తల్లిదండ్రులు. మనసుని చంపేసుకొని నోరు కట్టుకొని పిల్లల దగ్గర అనకుండా పడకుండా ఉందామనే రోజులే ఉన్నాయి తల్లిదండ్రులు. వాళ్ళు మన మాట వినరు. వాళ్ళ జంజీర్ అనేదో పెట్టుకుంటున్నారు కదండి. జంజీర్ 1 అంటారు, 2 అంటారు, 6 అంటారు. 50స్లో ఒక జంజీరట, 80స్లో ఒక ఎంజీరట, మళ్ళీ 20స్లో ఒకటిట. అలాగే వాళ్ళ జనరేషన్స్కి వాళ్ళే పేర్లు పెట్టుకొని వాళ్ళ జనరేషన్ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ వాళ్ళే చెప్తున్నారు మనకి. మీ కాలం కాదు మా కాలం వేరు. మనం నిశ్శబ్దంగా చూస్తూ వాళ్ళని ఆశీర్వచనం చేయటమే, ఆశీస్సులు అందేయటం వరకే మన వంతు. మిగతావన్నీ మనం కల్పించుకునే మనోబలంతోనే వారు ఏ ఆపదలు రాకుండా చక్కగా జీవన ప్రయాణం సాగాలి అని మనం కోరుకుంటూ ఉండాలి. ఈ నామము పారాయణం చేస్తాం వల్ల వశీకరణ లభిస్తుందండి. ఈ వశీకరణని మనం ఎందుకు చెప్తున్నాం అంటే మనం అనుకున్న పనులన్నీ మన వశంలో ఉంటాయి. కొంతమంది ఇప్పుడు మనం సామాజికంగా చెప్పుకుంటే భర్త తాగొచ్చి రోజు కొడుతూ ఉంటాడు. చాలా మంది అడుగుతున్నారండి. నయాపైస ఇంట్లో ఇవ్వడు, ఈవిడే 4 ఇళ్లల్లో పనిచేసి ఆ డబ్బు దాచి పిల్లల్ని పాపం స్కూళ్ళల్లో చదివించి ఇల్లు నడుపుతూ ఉంటుంది. వాడు రోజు ఆటో నడిపించన్నా వస్తాడు, లేకపోతే ఉట్టిగా తాగన్నా వస్తాడు, రోజు ఇంటికి వచ్చి పిల్లల్ని పెళ్ళాన్ని చావగొడుతూ ఉంటాడు. అటువంటి వాళ్ళకి కూడా ఈ నామపారాయణ చేస్తే తప్పకుండా భర్తలో మార్పు వస్తుంది. అతను కొంచెం అనుకూలంగా ఉంటాడు ఇంట్లో, కాస్త సంసారం సజావుగా వెళ్తుంది. అలాగే పిల్లలు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతారన్న భయానికి వాళ్ళకి ఏమీ చెప్పకుండా తల్లిదండ్రులు భయపడుతూ ఉంటున్నారు. నాన్న కాస్త తొందరగా ఇంటికి రా అంతవరకే చెప్పగలుగుతున్నారు. అలాగే పిల్లల్ని కానీ భర్తని కానీ, పిల్లలు భర్త అనేదే కాదండి, మన ఆరోగ్యం కూడా మన వశంలో ఉండటల్లా. పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది బయట ప్రపంచంలో. ఆరోగ్యాన్ని కూడా మన వశంలో పెట్టుకోవాలి. ఇప్పుడు వశీకరణ మంత్రము అంటే ప్రతిదాన్ని మనం వశంలో పెట్టుకోగలం, అంతే కదా. ఇప్పుడు జ్ఞాపక శక్తి మన పోటీ వాళ్ళకి తక్కువగా ఉంటుంది, కాస్త దాన్ని కూడా వశం చేసుకుంటున్నాం. మాకు కాస్త 4 మంచి మాటలు గుర్తొచ్చేలా చెయ్యి అని చెప్పేసి. అవునండి, వ్యక్తులే కాదు, పరిసరాలు, సమస్యలు, అట్లాగే మనకి కొన్ని ఆశలు ఉంటాయి. మనం ఈ పని చేద్దాం, ఈ పుస్తకం చదువు. ఇప్పుడు మీరు మేఘ సందేశం పుస్తకం చదువుకోవాలనుకున్నారు, మీరు కూడా ఈ మంత్రం చదువుకుంటే త్వరలో ఆ పుస్తకం చదువుకుని ఎంతో పరవశం చెందుతారు మీరు. అంటే దీనికి కూడా వశీకరణ మంత్రం కావాలా అంటే కావాలి. చదవాలన్నా యోగంలో ఉండాలి కదా, ఏమీ చేయలేం కదా మనం. అది చదవాలన్నా యోగం ఉండాలి కదండి. పుస్తకం ఎదురుగుండా ఉన్నా కూడా చదవలేము కొన్నిసార్లు, కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. సో ఇది అన్నీ కూడా మన వశంలో ఉండాలి అంటే లలితా శాస్త్రంలో వశంలో ఉండటానికి 2-3 నామాలు ఉన్నాయండి. నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల, మొదట్లోనే వస్తుంది 6వ నామం 7వ నామం. నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అనే నామాన్ని కూడా రోజు 108 సార్లు మనం చదువుకుంటే మనకి కావాల్సిన వ్యక్తులందరూ మనకు కాస్త అనుకూలంగా ఉంటారు, కావాల్సిన విషయాలని మనకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర బాస్తో కొంతమంది గొడవలు వస్తూ ఉంటాయండి. అతను ఆడవాళ్ళని లేదు మగవాళ్ళని లేదు ఏదో రకంగా సతాయిస్తూ ఉంటాడు. సతాయించిన కాస్త మా బాస్ నాకు అనుకూలంగా పెట్టు అని అమ్మవారికి ఒక దండం పెట్టుకొని నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల ఈ నామాన్ని 108 సార్లు చదువుకోమండి. అంటే దీంతో సమానంగా ఉన్న నామం చెప్తాను. అయితే కర్పూర వీటికా మొద సమాకర్ష దిగంతర ఇప్పుడు చెప్పారు. ఈ నామం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. ఈ 2 నామాల్లో ఏ నామాన్నైనా సరే 108 సార్లు చదువుకుంటే కాలేజీల్లో, ఆఫీసుల్లో, కుటుంబాల్లో, సమాజంలో ఎక్కడికి వెళ్ళినా మనకి కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న సొసైటీ ఏర్పడుతుంది. ఇంటికి వెళ్ళి కొందరు చూడగానే పెట్టబుద్ధి అవుద్ది, కొందరు చూడగానే మొట్ట బుద్ధి అవుద్ది అంట. ఆ మొట్ట బుద్ధి అవుద్ది అన్నది పక్కకు పోయి పెట్టబుద్ధి అవుద్ది అని పెట్టబుద్ధి చేస్తుంది. మనం చూడగానే అసలు 4 మంచి మాటలు మాట్లాడదాం వెళుతా ఉన్నా ఇది వాళ్ళల్లో కలిగేలా మనం ఉండాలి అంటే అందరి మనస్తత్వాలు మనం మార్చలేం కనుక అమ్మవారిని వేడుకుంటే కాని పనే లేదండి, కాని పని. దీనికి కూడా ఒక నామం ఉంది, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. దీనికి కూడా మనం చెప్పున్నాం అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాయని చెప్పాం. అలాగే లలితా శాస్త్రంలో ఇది ఉంది ఇది లేదు అని లేదు. మనకి ఏ సమస్య వచ్చినా అమ్మవారినే శరణం అంటాం, ఆవిడనే ఆశ్రయం పొందాలి, ఆవిడ ఆశ్రయాన్నే తీసుకోవాలి, ఆవిడనే శరణు వేడాలి. తప్పకుండా అన్ని రకాల సమస్యలకి ఆవిడ మనకి పరిష్కారం చూపిస్తుంది, మన జీవితాలని తీర్చిదిద్ది ఆవిడ పాదాల దగ్గరికి తీసుకెళ్తుంది. చాలా మంచి నామని చెప్పారండి. చాలామంది మన సదాశివ కుటుంబంలో సభ్యులు
ఈ విషయంగానే అడిగారు. భర్త తాగుడు ఎలా మానిపించాలి, ఎలా ఒక దారికి తీసుకురావాలని చాలామంది ప్రశ్న చాలాసార్లు వచ్చింది ఆ కామెంట్. ఆ కామెంట్కి ఇందులో సమాధానం చాలా తేలిగ్గా దొరికింది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారి పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో లక్కీ డ్రాలో తీయండి. తప్పకుండా విజయశ్రీ గారు. ఈ రోజున సదాశివుడి పేరుతో ఉన్న వ్యక్తికి వచ్చింది సాంబిరెడ్డి. సాంబుడు అన్నమాట ఈయన. సాంబిరెడ్డి తెనాలి. సాంబిరెడ్డి గారు, అమ్మవారు మీకు అనుగ్రహం ఇస్తున్నది. పుస్తక రూపంలో మీ ఇంటికి పరుగు పరుగున వస్తుంది. త్వరలో ఈ పుస్తకాన్ని అందుకున్న తర్వాత మాకు ఒక చిన్న వీడియో చేసి పంపించండి. వెంటనే మా యాజమాన్యం వారికి ఫోన్ ద్వారా కూడా మీ కృతజ్ఞతలు తెలియజేయండి. సాంబిరెడ్డి గారు, తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారికి మీ స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి పూర్తి చిరునామా పంపించండి. అతి త్వరలో మీ ఇంటికి అమ్మవారు పుస్తక రూపంలో వస్తారు. శ్రీమాత్రే నమః.